స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి దినము ఈ సంవత్సరానికి చివరి దినం, రేపటి దినము మరి మరొక సంవత్సరంలో ప్రభు చిత్తమైతే అడుగు పెడతాం గనక మరి ఈ సంవత్సరం అంతయు దేవుడు మనల్ని కాచి దాచి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచిన విధానమును బట్టి ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న వాళ్ళు చివరి దినాల్లో లేరు. దేవుని కృపను బట్టి ఈ దినం మరి మన గొప్పవారి మన కాదు, కానీ దేవుని కృప, దేవుని దయ మనపై ఉన్నది కనుక ఈ దినాన్ని చూడగలుగుతున్నాం అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, సంవత్సరం అంతా కాచి కాపాడాను కదా. మరి నువ్వు అనుకోవచ్చు, కొన్ని పనులు జరగుండకపోవచ్చు, కొన్ని పనులు జరుగుండొచ్చు, అయితే దేవుడు నన్ను విడిచిపెట్టేసేయడమో అని నీ పరిస్థితిని బట్టి నువ్వు అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నిన్ను విడువని అంటున్నాడు, ఎడబాయని అంటున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. వారికి ఇచ్చేదనని, నీ పితరులకి ఇస్తానని వాగ్దానం చేశాడే దేశము, పరలోక దేశం, మరి పాలు తేనెలు ప్రవహించే దేశము, అది నీకు ఇస్తానని యెహోషువతో చెప్పినట్లుగా ఈ దినం మనకు పరలోక రాజ్యము, నిత్య జీవము, లేదా నీవు నేను మరి చూస్తున్న నిత్య దర్శనములు, వాగ్దానాలు, ఇవన్నీ కూడా మనం పొందుకుంటాం. కానీ పొందుకుంటామనే నీకు మీకు అన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు ధైర్యం తెచ్చుకోండి, బలం తెచ్చుకోండి. నూతన సంవత్సరం రేపటి ఈ దినం చివరి దినం, రేపటి దినం నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి మీరు ఉపవాసంతో కనిపెట్టిన నూతన వాగ్దానాల కోసం, నూతన ఆశీర్వాదాల కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ, విశ్వాసాన్ని కోల్పోవద్దని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో విడుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. నిన్ను విడువను, ఎడబాయను ప్రభా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్న ప్రభా. ఎంతమంది ప్రజలు నాయనా ఈ వీడియోలో యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చూద్దాం వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరు తోడైండమని ప్రార్థిస్తున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను. సంవత్సరం అంతా కాచి కాపాడాలి తండ్రికి వందన. నీ చిత్తమైతే రేపటి దినం నూతన సంవత్సరంలో మీ అందరూ అడుగుపెట్టి నిన్ను స్తుతించడానికి కృప అనుగ్రహించండి. మా దేశాన్ని, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని మీరు కాచి కాపాడమని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని